మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. వన్ నేను ఎక్స్పెక్టేషన్స్తో పోలేదు సార్. 2కి ఎక్స్పెక్టేషన్తో పోయినా. 3 ఏళ్ళు వెయిట్ చేయించిండు. 3 ఏళ్ళ కాబట్టి సంవత్సరానికి గంట సేపు వేసుకున్నా. 3 గంటలల్లా 3 ఏళ్ళ నుంచి ఆకలితో నుండి 3 గంటలు అన్నం తింటే ఎట్లుంటుంది? 3 గంటలు ఫుడ్ తింటే ఆకలి తిరుగుతారు. అట్లుంది. అది చెప్పేముందన్నా మామూలుగా లేదు, పగిలిపోయింది. 3 గంటలు నాన్ స్టాప్. ఊరా మాస్ ఉంది అసలు. మూవీ అయితే తగ్గేదే లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరా మాస్. యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్. అల్లు అర్జున్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గేదేలే. బ్రాండ్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. అల్లు అర్జున్ డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ ప్రతి ఒక్కటి హైలైట్ మూవీలా. అన్నదమ్ములు కాదు, మూవీ ప్రమోషన్ లో ఇంతకు ముందు చెప్పింది అంతా ఒక 50% అయితే మూవీలో 200% ఇచ్చేసిండు. ఇచ్చి పడేసిండు. 3000 పక్కా. 2000 ఎక్స్పెక్టేషన్ ఉండే కానీ 3000 పక్కా. అది మాత్రం పాటల్లో పర్టికులర్గా ఆయన సీరియస్గా తీసుకోలేదు. ఇది మన ఇదివరకు 1-2 ఏదో వచ్చింది చూడండి, ఏది ప్రీమియర్స్ బ్యాక్ వీళ్ళిద్దరు కాంబినేషన్. పుష్ప కాదు సార్, ఆర్యా 1, ఆర్యా 2. ఆర్యా 2 లాగానే ఇది కూడా అంతే, అంతకు మించి ఎక్కువ ఆడదు. ఫైట్స్ అన్నీ బాగానే చేశాడా కానీ ఆ గూన్ మాత్రం మీకు ఏ పాటలో కనిపించదు. పుష్ప 1 బాగుంది సార్, ఎందుకంటే 1లో మనకి గూన్ ఉన్నట్టు పాటలో కూడా చూపించాడు. గూన్ కోసం అని కాదు, పిక్చర్ కోసం చూశాను. కాకపోతే ఆయన రిస్క్ తీసుకోలేదు. కాకపోతే టికెట్ రేట్ అంటే ఇవాళ రేపు అది కామనే సార్, కామనే. కాకపోతే ఒకటే చెప్తాను నేను ఈ సినిమా గురించి, ఒకటే చెప్పాలనుకుంటున్నా. సినిమా మాత్రము ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మనం పెట్టిన టికెట్కు న్యాయం జరిగిందా లేదా అనేది ఈ సినిమాలో ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ఆ సీన్ ఒక్కొక్క సీన్ అట్లుంది అన్న. ఇగో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తామన్నా, ట్రోల్ చేసే వాళ్ళకు ట్రోల్ చేసుకుంటూనే పోతుంటారు. వాళ్ళకు అసలు వాళ్ళకి ఏం ఉందా లేదో కూడా తెలియదు, కానీ ట్రోల్ చేసుడు మాత్రం చాలా తప్పన్నది. లాగ్ ఏం లేదన్నా అసలు. స్టోరీ ఇప్పుడు లాగ్ లీగ్ అంటారు, స్టోరీ ఎట్లుందో అట్లనే తీసుకెళ్తారు, కానీ మధ్యలో బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేస్తే సినిమా స్టోరీ ఎత్తిపోతుంది. ఆడ ఎట్లున్నదో అట్లనే చూపించాలి. ఆడ ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ ఉంది. ఆమె వైఫ్కి ఎట్లా ఇయ్యాలో అట్లా ఇచ్చింది. ఎట్లా ఇయ్యాలో అట్లా ఇచ్చినప్పుడు అది లాగ్ అనుకున్నట్టు అంటే సెట్ కాదు కదా, న్యాచురల్గా ఉండాలి అన్న. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక్కరన్నా సీట్లో కూర్చుంటే అదే అన్న ఆ పవర్ అలాంటిది. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఇట్లా పట్టుకొని ఏడిపిస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఆ చేతులు కట్టేసిన, కాలు కట్టేసిన ఆ టైంలో ఏం చేస్తాం మనకే తెలియదు. అట్లా రియాలిటీగా యాక్టింగ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళిండు. ఆ యాక్టింగ్ అన్న, ఆ ఫైట్ యాక్టింగ్లో మాత్రము ఎమోషనల్గా, కోపంగా నరసింహస్వామిని చూసినట్టు అనిపించింది అసలు సీన్ మొత్తం. గంగమ్మ జాతర అయితే చెప్పొద్దన్నాయి కాదు, ఒక్కొక్క స్టెప్పు శివతాండమే. అసలు ఆ సీన్ ఒక్కొక్కటి చూస్తుంటే మైండ్లోంచి ఇప్పటికి పోతలేదు అన్న. థియేటర్లో పెండ్లాం చెప్తే వినాలి. అది పెండ్లాం చెప్తే వింటే ఎట్లుంటుందో ప్రపంచానికి చూపించిండు. ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు ఎట్లా చూసుకున్నాడో కూడా హైలైట్ ఇచ్చిండు. లాగేం లేదన్న, లాగ్ అనేది అసలు లేనే లేదు.